మాకు వచ్చేసి హారత్ అనమాట అరౌండ్ 12కి. సో 11:30కి అక్కడికి వెళ్ళిపోయాము. వెంటనే అయిపోయింది, వితిన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మొత్తం. 12:30 కల్లా మొత్తం అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత దగ్గర. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. సో నా పాత వీడియోస్ కానీ ఏదైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. మేము ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాం ఏంటనేది అన్నీ విత్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్స్ అన్నీ దానిలో ప్రొవైడ్ చేశాను నేను. సో కరెంట్లీ వీఆర్ డే 3 అండ్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ఔరంగాబాద్ టు షిర్డీ అనమాట. సో అందుకని ఇలా నేను శారీ కట్టుకున్నాను ట్రెడిషనల్ లుక్ కోసం అని చెప్పేసి. అండ్ ఫస్ట్ అయితే మనం చెక్అవుట్ అయిపోవాలి కాబట్టి దానికంటే ముందు మనం సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. లగేజ్ అంతా కింద తెచ్చేసుకొని కింద పెట్టేసుకున్నాం అనమాట. ఇది తినేసి ఇంకా చెక్అవుట్ అయిపోవడమే. సో బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గా లైక్ మనకి పూరి అండ్ ఇడ్లీ అవన్నీ ఉన్నాయి. సో నేను పూరి తినను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో అందుకని ఇడ్లీ అండ్ కొంచెం చిన్న చిన్న స్నాక్స్ అవి ఉంటే వెరీ బేసిక్గా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ బ్రెడ్స్ అవి కూడా ఉన్నాయి, బట్ నేను ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను. బయటకు వచ్చినప్పుడు బ్రెడ్స్ తిన్నాను అనమాట. ఇంట్లో అవి మళ్ళీ బయట కూడా అవే అంటే బోరింగ్ కదా. సో అలా కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్లీ మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ మనము లగేజ్ అన్నీ తెచ్చి కింద పెట్టుకున్నాం అనమాట. అండ్ మేమైతే కార్ మాట్లాడుకున్నాము ఇక్కడ నుండి, హోటల్ నుండి షిరిడి వెళ్ళడానికి. బేసిక్గా వేరే ట్రాన్స్పోర్ట్లో అయినా వెళ్ళొచ్చు, మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మేమైతే కార్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఫాస్ట్గా అండ్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. మళ్ళీ అన్నని మారడం ఎందుకులే, ఒక కార్ బుక్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి. అండ్ దానికి మాకు అరౌండ్ 2,000 అట్లా పడినట్టుంది. బట్ ఇట్స్ ఫైన్. మేమైతే అరౌండ్ బ్రేక్ఫాస్ట్ చేసి 8:15కి అలా స్టార్ట్ అయ్యాము. బట్ చాలా టైం పట్టింది, కొంచెం డ్రైవర్ లేట్గానే తీసుకెళ్లారు. 10:30 దాటింది. అండ్ అసలు ఎండ చూస్తున్నారు ఎలా ఉందో. ఈ వీడియో చూస్తే నాకే అర్థమవుతుంది, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ 2.5 hours తర్వాత మనమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట, సాయిబాబా భక్తి నివాస్ అని చెప్పేసి వాళ్ళదే. సో ఇక్కడ రేట్ తక్కువ ఉంది అండ్ మనకి సింపుల్గా మనం ఎట్లాగూ లగేజ్ అండ్ చెప్పులు ఇంత పెట్టుకోవడం వరకే కాబట్టి, స్టే కాదు కాబట్టి మేము సింపుల్గా అంతే తీసుకున్నాం అనమాట. సో అవన్నీ అక్కడ పెట్టేసి వీ స్టార్టెడ్ టు టెంపుల్. హాయ్. సో ఇవాళ అయితే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే టెంపుల్ వెళ్ళాము. ఔరంగాబాద్ నుండి ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. 8కి అలా అక్కడ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 2 hours పట్టింది, కొంచెం ట్రాఫిక్ అది కూడా ఉంది. సో అరౌండ్ 10 అయిందా, 10:30 అయింది, సారీ 10:30 అయింది. ఇంకా తర్వాత ఇక్కడ మేము టెంపుల్ దగ్గరలో హోటల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ తీసుకున్న వెంటనే మేము ఇంకా వెళ్ళిపోయామన్నమాట. జస్ట్ చెక్ ఇన్ చేసేసి రూమ్స్లో ఇంకా ఇవే మన లగేజ్ అన్నీ పెట్టేసి, ఫోన్స్ కూడా ఇక్కడే పెట్టేసాము. ఫోన్స్ అండ్ ఇంకా చెప్పులు అన్నీ ఇక్కడే పెట్టేసి జస్ట్ వెళ్ళిపోయాము, టికెట్స్ అండ్ ఆధార్ తీసుకొని. అక్కడ నుంచి ఆటోకి వెళ్ళిపోయాము. జస్ట్ దగ్గరే ఒక 2-3 kilometers ఉన్నట్టుంది. అండ్ మాకు వచ్చేసి హారత్ అనమాట అరౌండ్ 12కి. సో 11:30కి అక్కడికి వెళ్ళిపోయాము. వెంటనే అయిపోయింది, వితిన్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మొత్తం. 12:30 కల్లా మొత్తం అయిపోయింది. ఇంకొచ్చిన తర్వాత దగ్గరలో ఒక హోటల్లో తిన్నాము, లైక్ మీల్స్ అవి తినేసి ఇప్పుడే వచ్చాము. సో ఇలా టయర్డ్ అయిపోయాము. సో ఫర్దర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మొత్తానికి హారతి అయితే చాలా బాగా జరిగింది అండ్ నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకో నాకు తెలీదు. ఆల్మోస్ట్ 10 years తర్వాత బాబాని చూసాను అనమాట. సో నాకు అది చాలా ఎమోషనల్గా అనిపించింది. సో చెప్పినట్టు
హారతి అయిపోయింది అండ్ లంచ్ కూడా ఒకేసారి తినేసి వచ్చాము. రాగానే ఇంకా ఇట్లా వర్షం పడుతుంది, కాసేపు ఆ వెదర్ని అట్లా ఎంజాయ్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ట్రైన్ ఉందన్నమాట. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. సో దానికైతే మేము క్విక్గా స్నానం చేసేసి బట్టలు అన్నీ సర్దేసుకొని కూర్చున్నాము. అండ్ సరే ఒక క్విక్ టూర్, రూమ్ టూర్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో బేసిక్గా అయితే ఇక్కడ 2 వాష్రూమ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి నార్మల్ స్నానం చేయడానికి అండ్ సపరేట్ రెస్ట్ రూమ్ లాగా ఉన్నాయి. 2 రూమ్స్ ఉన్నాయి అండ్ పెద్ద హాల్ లాగా ఉంది. దాంట్లోనే మనకి 3 కాట్స్ ఉన్నాయన్నమాట. 3 సింగిల్ కాట్స్ ఉన్నాయి అండ్ లగేజ్ అది పెట్టుకోవడానికి పెద్ద బల్ల ఉంది అండ్ ఒక చిన్న టేబుల్ ఉంది. నాకైతే చాలా నచ్చింది అనమాట. లైక్ మనకైతే ఒక 250 ఎంతో పడినట్టుంది రూమ్. సో ఒక 1-2 డేస్ ఉండడానికైతే చాలా వరకు బెటర్గా ఉంటుందని అనుకున్నాను. అండ్ మేము కూడా లైక్ ఒక హాఫ్ డేనే ఉన్నాము. జస్ట్ మాకు ఒక లగేజ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు, అంటే ఒక హాఫ్ డేనే కాబట్టి రూమ్ కానీ అది చాలా బాగుంది. అండ్ ఇంకా మేమైతే చెక్అవుట్ చేసేసి కిందకు వచ్చాము. ఇక్కడేవో కొన్ని స్టాల్స్ లాగా అలా పెట్టారు. సో ఇంకా నేను అలా పైన వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ ఇట్లా చాలా బ్లాక్స్ ఉన్నాయన్నమాట, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అట్లా అని చెప్పేసి. అండ్ అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంది, చాలా బాగుంది అనుకున్నాము. ఇంకా చకచక వీడియో తీస్తే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మనకి ట్రైన్ టైం అయిపోతుందని చెప్పేసి. ఫైనల్లీ వీ రీచ్డ్ రైల్వే స్టేషన్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము. అండ్ మాకైతే పెద్దగా ఆకలి లేదు, బట్ సరే ఏదైనా సింపుల్గా తినేసి ఎక్కేద్దాము ఇంకా ట్రైన్ అని చెప్పేసి జస్ట్ పావ్ బాజీ అండ్ పఫ్ అట్లా చిన్నవి ఏవో తిన్నామన్నమాట. అండ్ ఇదైతే మేము ఏసీ ట్రైన్ బుక్ చేసుకున్నాము. అసలే సమ్మర్ కదా, ఇంకా మా పని అయిపోద్ది లేకపోతే అనేసి. సీట్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. అండ్ కాసేపు అట్లా అది ఇది ఆ సోది మాట్లాడుకొని ఇంకా వెంటనే పడుకున్నాము. లైక్ అరౌండ్ 9:30కి అట్లా ఇంకా ఎవరి సీట్లలో వాళ్ళు వెళ్ళి పడుకున్నాం అనమాట. సో ఈలోపు అయితే మీరు ఖచ్చితంగా గెస్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో అని. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.